క్యాబినెట్ సమావేశాలతోటి ప్రభుత్వ పథకాల గురించి ప్రజల గురించి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మీద జూబ్లీస్ల ప్యాలెస్ నుంచే పరిపాలన నడుస్తూ ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్కే పరిమితం అయిపోయినరు. కిలోమీటర్ అవతల జనాలను ఆపుతున్నారు. ప్యాలెస్ అనేటటువంటి పదాన్ని పదే పదే ఉచ్చరించినటువంటి దాని గురించి కాంగ్రెస్ పార్టీ వివరణ చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రతి గల్లీలో చిన్న పోరగాన్ని అడిగినా కూడా చెప్తాడు, ప్యాలెస్ ముఖ్యమంత్రి ఎవరు అనంటే కేసీఆర్ అని, ప్రజల ముఖ్యమంత్రి ఎవరు అనంటే రేవంత్ అన్న అని. 10 సంవత్సరాల అధికారంలో ఉంటే సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా, సీఎం క్యాంప్ కార్యాలయం ఉన్నప్పటికీ కూడా అప్పటికుంటున్నటువంటి ముఖ్యమంత్రులు ఉండిపోయినటువంటిది కాదని ఐఏఎస్ల క్వార్టర్స్ని కూలగొట్టి విశాలంగా ఒక రాజు లెక్క రాజభోగాలు అనుభవించాలనేటటువంటి ఆతృతతోటి 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద గడిలను కట్టుకున్నటువంటి మీ చరిత్ర ఈరోజు ప్యాలెస్ల గురించి ప్రజల ముఖ్యమంత్రి గారు తన సొంత ఇంటికించి పరిపాలన అందిస్తుంటే అక్కసు వెళ్ళగక్కుతున్నామంటే హరీష్ రావు, మిమ్మల్ని ప్రజలు ఏమని అంటున్నారో కనీసం ప్రజల మధ్యలోకి పోయేనా మాట్లాడండి. సచివాలయంకి ముఖ్యమంత్రి గారు పోతలేరని మాట్లాడతాడు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో అహంకారంతో వీళ్ళకి కళ్ళు నెత్తికెక్కినుండే, ప్రతిపక్షంలోకి వచ్చినాకనేమో అసలు కళ్ళే కనిపించకుంటాయండు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ ఏడికెంచి పెట్టినండి, మొన్న ప్రెస్ మీట్ ఏడికెంచి మాట్లాడారు, సచివాలయంలోకించి కాదా? లాస్ట్ టైం అయినటువంటి క్యాబినెట్ సమావేశం ఏడికెంచి అయింది, సచివాలయంలోకించి కాదా? పాలనాపరమైనటువంటి నిర్ణయాలు ఏడికెంచి అవుతున్నాయి, సచివాలయంలోకించి కాదా? ప్రభుత్వ కార్యాలయాలు అనంటే గతంలో ఇదే ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ అన్న అంటున్నటువంటి హరీష్ రావు గారు ఒక్కసారి గతంలో మీ మామ మాట్లాడినటువంటి మాటలను గుర్తు చేస్తాను. इसका कोई जरूरी नहीं है कि कहां से काम कर रहे, क्या काम कर रहे हैं उससे मतलब है जनता को, क्या काम हो रहा है उससे मतलब है, क्या होना चाहिए उससे मतलब है. प्रूव हो गया आज, उसके बाद भी फिर वही सवाल पूछे तो उसका कोई मायने नहीं. प्लीज डोंट गो इनटू दैट. ముఖ్యమంత్రి ఏడ కూర్చుంటే అదే ప్రభుత్వ కార్యాలయం అని చెప్పి గతంలో ఇదే మీడియా ప్రతినిధులు మీ అటువంటి పెద్దలు పోయి అసలు మీరు ఎప్పుడు కూడా సచివాలయానికి వచ్చినటువంటిదే లేదు, 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలలో కనీసం 1% అన్నా సచివాలయానికి వచ్చి పరిపాలన అందించినటువంటి చరిత్ర మీ మామకుందా? మీరా మాట్లాడేది ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి? ఆయన పొద్దున్ననే 8 గంటలకి కూడా అధికారులతోటి రివ్యూ అని చెప్పి ఈరోజు మనకి మన సీఎంఓ కార్యాలయంలోనైనా లేకపోతే వాట్సాప్లలో వస్తున్నటువంటి సమాచారాలు ఏడ చూసినా కూడా 8 గంటలకు కూడా రివ్యూలు చేస్తున్నటువంటి ట్రాక్ రికార్డు మాది. నిరంతరం